ఎన్నికల సీజన్ ను మస్తు మజా చేసుకుందాం అనుకున్న మందుబాబులకు తాగకుండానే చుక్కలు కనిపిస్తున్నాయి. ఫ్రీగా దొరుకుతుందనుకున్న మందు కొందామన్నా దొరకడం లేదు. దీంతో వారికి ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఈసీ దూకుడు లిక్కర్ బాబులకు తెగ ఇబ్బందిగా మారింది. ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీపై నిఘా వేసిన ఈసీ అన్ని జిల్లాల్లో ప్రత్యేకంగా చెక్ పోస్టులను ఏర్పాటు చేసింది. దొరికిన కాడికి దొరికినట్టే ఎక్కడికక్కడే డబ్బు, మద్యం బాటిళ్లను సీజ్ చేస్తున్నారు అధికారులు. మద్యం పంపిణీపై కూడా ఈసీ ఫోకస్ చేసింది. మామూలు టైంలో వైన్ షాప్లు, బార్ కొనుగోళ్లు ఏ విధంగా ఉంటాయో ఎన్నికల టైంలోనూ అంతే ఉండాలంటూ నిబంధనలు విధించింది. దీంతో మద్యం అమ్మకాలకు స్కోప్ ఉన్న స్టాక్ లేకపోవడంతో వైన్ షాప్లు, బార్లు మూతపడ్డాయి. తాజాగా జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల టైంలోనూ మద్యం దొరక్క మందుబాబులు ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితి. ఆదిలాబాద్ జిల్లాలో కొన్ని రోజులుగా జిల్లాలోని చాలా వైన్ షాపులు మూతపడ్డాయి. ఎలక్షన్ కమిషన్ ఆదేశంతో మంచిర్యాల, ఉట్నూరులోని ప్రభుత్వ మద్యం డిపోల నుంచి గత నెలలో ఎంత సరుకు తీసుకున్నారో అంతే సరుకు ఇస్తున్నారు. ఏప్రిల్ నెలలో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మద్యం డిమాండ్ ఒక్కసారిగా 4 గింతలు పెరిగింది. సరుకు తక్కువగా రావడంతో సరుకు వచ్చిన కొద్దిసేపటికి అయిపోతోంది. దీంతో ఖాళీ షాపులను తెరిచి ఉంచలేక మూసివేస్తున్నారు. దీంతో జిల్లాలోని 169 షాపుల్లో 80%కు పైగా దుకాణాల్లో మద్యం దొరకడం లేదు. గతంలో ఎన్నడూ కూడా ఇలా మద్యం కోసం వేచి చూడాల్సిన పరిస్థితి రాలేదంటున్నారు కస్టమర్లు. ఎలక్షన్ కోడ్ వల్ల చాలా ప్రజలు నష్టపోతున్నారు. దీనివల్ల బిజినెస్ వ్యాపారులు కూడా దోచుకుంటున్నారు. మద్యం దొరుకుతలేదు, రేట్లు పెరిగిపోయినాయి. మళ్ళీ ఎలక్షన్ కోడ్ పెట్టిన డిపోలలో ఎవరు సొంతంగా వాళ్ళు పోయి తీసుకుంటున్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనలతో మందుబాబులకు ఇబ్బంది అయినా వారి కుటుంబాల్లో మాత్రం సంతోషం నెలకొంది. ఎప్పుడు ఇలాగే ఉంటే బాగుండని వారు కోరుకుంటున్నారు.